బహుజన్ సమాజ్ పార్టీ క్యాస్ట్ సెన్సెస్ ఆంధ్రప్రదేశ్లో డిమాండ్ చేస్తుంది. ఈ క్యాస్ట్ సెన్సెస్ చేయందే రేపొద్దున ఏ బీసీలకు ఏం చేయాలన్నా కానీ పని కాదు. టీడీపీ మేనిఫెస్టోలో ఏమని ఉందంటే స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇస్తామన్నారు బీసీలకి. అలాగే ఈ అసెంబ్లీలో కూడా 33% రిజర్వేషన్స్ చెప్పారు, రాజకీయ రిజర్వేషన్స్. జనాభా తక్కువ ఉన్న బీసీ కులాలకి నామినేటెడ్ పోస్టులు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇవ్వాలంటే ఎంపెరికల్ డేటా అవసరం, క్యాస్ట్ సెన్సెస్ అవసరం. క్యాస్ట్ సెన్సెస్ చేయకుండా చేయటం సాధ్యం కాదు. క్యాస్ట్ సెన్సెస్ చేయమని చెప్తే ఎవరో అడగంది స్కిల్ సెన్సెస్ చేస్తున్నారు. స్కిల్ సెన్సెస్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో వీఆర్ డిమాండింగ్ ద స్టేట్ గవర్నమెంట్ టు అండర్టేక్ క్యాస్ట్ సెన్సెస్. యూ డోంట్ కిల్ క్యాస్ట్ సెన్సెస్ విత్ స్కిల్ సెన్సెస్. అందుకనే ఇంకో మాట కూడా ఏం చెప్తున్నాం అంటే మేము యాజిటేషన్ యాక్టివిటీ టేకప్ చేసాం. ఆగస్టు 20 నాడు బీసీల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విజయవాడలో నిర్వహిస్తాం. అలాగే సెప్టెంబర్ 17 పెరియార్ బర్త్డే రోజున విజయవాడలో పెద్ద ధర్నాను కూడా నిర్వహిస్తాం. సో ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుంది. ఈ రోజున స్టేట్ క్యాబినెట్లో కూడా బీసీలకు సగానికి సగం జనాభా ఉన్నారు కాబట్టి 12 మంత్రి పదవులు ఇవ్వాలి బీసీలకి. బీసీలు 12 మందికి ఇవ్వటానికి సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నారు. అలానే 2 మంత్రి పదవులు ఎస్సీలకు ఇచ్చారు. 5-6 మంత్రి పదవులు ఖచ్చితంగా ఎస్సీలకు ఇవ్వాలి. అప్పుడే ఎస్సీలకు న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని కానీ, బీసీలకు న్యాయం చేస్తుందని కానీ ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంది. ఇవి చేయని ఎడల నమ్మే ప్రసక్తి లేదు. వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటమే కాకుండా ప్రధానమైన శాఖలు కేటాయించాలి. ఇండిపెండెంట్గా వాళ్ళు వ్యవహరించే విధంగా చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి వాళ్ళకి ఎటువంటి ఇండిపెండెన్స్ లేదు. అందువలన సరైనటువంటి ప్రధానమైనటువంటి శాఖలు ఇవ్వాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది.